అందరికీ వెల్కమ్ టు హౌస్ వైఫ్ విజన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో ఇలాంటి ఫుట్‌వేర్ బాక్సెస్‌ని ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. దానికోసం నేను ఒక ఫుట్‌వేర్ బాక్స్‌ని తీసుకున్నాను. బాక్స్ 5 పార్ట్స్‌ని కట్ చేసుకుంటున్నాను. ఇలా 3 సైడ్స్ ఉన్న పార్ట్స్‌ని కట్ చేసుకోవాలి. బాక్స్ అడుగు భాగాన స్టిఫ్‌గా ఉండడం కోసం ఒక కార్డ్‌బోర్డ్ పీస్‌ని అంటించేస్తున్నాను. ఈ పీస్ నేను ఇంతకుముందు పై వైపున కట్ చేసిన పీసే తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్మాల్ పీసెస్‌ని బాక్స్ బయట వైపున అంటించేసుకోవాలి. ఈ విధంగా గమ్ సహాయంతో 4 సైడ్స్ ఒక్కో పీస్‌ని అంటించేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు ఒక్కొక్క పీస్‌ని అంటించేసేయాలి. ఇలా బాక్స్ మొత్తానికి 4 సైడ్స్ ఒక్కో పీస్‌ని అంటించేసుకోవాలి. ఇలా అంటించేసిన తర్వాత కాసేపు డ్రై అవ్వనివ్వాలి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు బాక్స్ పై వైపున అంచులకి ఈ విధంగా 4 సైడ్స్ పేపర్‌ని స్టిక్ చేసేయాలి. ఇలా వీడియోలో చూపించినట్టు 4 సైడ్స్ పేపర్‌ని స్టిక్ చేసేయాలి. ఇప్పుడు బ్లాక్ కలర్ పెయింట్‌ని వేస్తున్నాను. ఈ విధంగా బాక్స్ 4 సైడ్స్‌కి ఇలా బ్లాక్ కలర్ పెయింట్‌ని వేసేయాలి. వీడియోలో చూపించినట్టు బ్లాక్ కలర్ మొత్తం వేసిన తర్వాత కాసేపు ఆరనివ్వాలి. బ్లాక్ కలర్ ఆరిన తర్వాత దానిపై నేను గోల్డ్ కలర్ పెయింట్‌ని వేస్తున్నాను. ఇలా వేస్తే కొంచెం షైనింగ్‌గా చూడడానికి బావుంటుంది. సేమ్ ఇలానే 4 సైడ్స్‌కి ఈ పెయింట్ వేసేయాలి. పెయింట్ మొత్తం ఆరిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ బాక్స్‌లో ఏ వస్తువులైనా సరే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నేను దీంట్లో క్రాఫ్ట్స్‌కి సంబంధించిన వస్తువుల్ని ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇలాంటి బాక్సెస్‌ని వేస్ట్ అని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా వీడియో. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్‌ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్.